అందరికీ నమస్తే. ఓవర్ టు ఢిల్లీ. మొత్తం గవర్నమెంటు, పార్టీ మొత్తం ఢిల్లీ పోయింది. రేవంత్ రెడ్డి, పీసీ చీఫ్, మీనాక్షి నటరాజన్, మినిస్టర్లు, ఇంపార్టెంట్ మినిస్టర్సు వీళ్ళందరినీ పిలిపించింది హైకమాండ్. వీళ్ళు పోలే. వీళ్ళందరినీ పిలిపిస్తే ఢిల్లీ పోయి కూర్చున్నారు. నిన్న మల్లికార్జున ఖర్గేని కలిసిండ్రు, తర్వాత కేసీ వేణుగోపాల్ని కలిసిండ్రు, తర్వాత కొంత అవుట్కమ్ బయటకు వచ్చింది. తర్వాత మళ్ళీ రేపు కూడా ఒక కోఆర్డినేషన్ మీటింగ్ ఉందంట. అసలు ఏంది వీళ్ళ ఎజెండా ఏంది, అసలు ఎందుకు పిలిపించిండ్రు వీళ్ళను, ఇదంతా చూస్తే ఒక సింగిల్ లైన్లో చెప్తే రేవంత్ రెడ్డి పవర్స్ కట్ చేసే ప్రయత్నాలు హైకమాండ్ ఉన్నట్టు కనిపిస్తుంది. ఎందుకంటే ఇక్కడ పార్టీ కాదు, ప్రభుత్వం కాదు, మేము హ్యాండిల్ చేస్తాం, మేము చెప్పినట్టుగా మీరు వినాలి, మేము చెప్పింది ఫైనల్. కానీ మీరు ఎవరికి వాళ్ళు నిర్ణయం తీసుకోవద్దు. ఇక్కడ ఏమైందంటే వ్యక్తిగత పూజ ఎక్కువైపోయింది. యాక్చువల్గా జై సోనియా గాంధీ అనాలి, జై రాహుల్ గాంధీ అనాలి, లేకపోతే ఇంకేమన్నా జై రాజీవ్ గాంధీ అనాలి, జై కాంగ్రెస్ అనాలి తప్ప తెలంగాణకు వచ్చే వరకు ఇది ఒక ప్రాంతీయ పార్టీ లాగా, ఇది రేవంత్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ లాగా జై రేవంత్ రెడ్డి అయిపోయింది. దాంట్లో కొంతమంది బెదిరించి లైన్లోకి తెచ్చుకున్నారు, కొంతమంది ఏదో సెటిల్మెంట్ చేయించుకొని దారికి తెచ్చుకున్నారు. ఇట్లా మొత్తంగా కూడా అక్కడ చిన్న భిన్నం అయిపోయింది. రేవంత్ రెడ్డి పవర్స్ పెరిగిపోయి మొత్తం పార్టీ కకావికలం అవుతుంది. తెలంగాణ మనం చూస్తున్నాం కదా పార్టీ సిచ్యువేషన్. మళ్ళీ 30 సంవత్సరాలు కాంగ్రెస్ పార్టీకి ఓటు వేయమనే మాట జనాలకి వెళ్ళి వస్తుందంటే అది ఎంత దూరం పోయిందో మనం అర్థం చేసుకోవచ్చు. ముందు సబ్స్క్రైబ్ చేయండి, షేర్ కూడా చేయండి. నేను ముందు చెప్పినట్టుగానే రేవంత్ రెడ్డి పవర్స్ కట్ చేయాలి. రేవంత్ రెడ్డి ఇక్కడ మొత్తం పార్టీని, ప్రభుత్వాన్ని అంతాన్ని డిస్టర్బ్ చేస్తున్నాడు అనేది వాళ్ళకున్న రిపోర్ట్స్. రీసెంట్గా మీనాక్షి నటరాజన్ గాంధీ భవన్లో ఈ మధ్యకాలంలో ఫీడ్బ్యాక్ ఫామ్ పెట్టి మీరంతా ఫీడ్బ్యాక్ ఇవ్వాలని చెప్పింది. ఆ రోజు మనం ఒక వీడియో చేసినాం. ఓన్లీ ఫీడ్బ్యాక్ కోసం అయితే ఆ పత్రాల మీద వాళ్ళు రాసి, పేపర్ల మీద రాసి కింద సంతకం చేస్తే అయిపోతుంది. కానీ మీనాక్షి నటరాజన్ అట్లా చేయలే. ఒక్కొక్కరిని, ఎంపీలను, ఎమ్మెల్యేలను, మినిస్టర్లను, పార్టీ డీసీసీ అధ్యక్షులు, జిల్లా కాంగ్రెస్ అధ్యక్షులను, వీళ్ళందరినీ ఒక్కొక్కరిని పిలుచుకొని 1-to-1 మీటింగ్ పెట్టింది ఆమె. 1-to-1 మీటింగ్ అంటే ఆడెవరు ఉండరు, ఇంకా మీనాక్షి నటరాజన్ ప్లస్ ఆ ఒక మనిషి ఎవరైతే ఉంటారో వాళ్ళు మాత్రమే ఉంటారు. అంటే ఏంటి, ఆమె ఒక రిపోర్ట్ తయారు చేసింది అందరితో మాట్లాడి. అసలు ఏం జరుగుతుంది పార్టీలో, ప్రభుత్వంలో ఏం జరుగుతుంది, ఎందుకు ఇంత వ్యతిరేకత వచ్చింది, అసలు ఎక్కడ మిస్ అవుతున్నాం, మనం కోఆర్డినేషన్ ఎక్కడ మిస్ అవుతున్నాం, అసలు ఎక్కడ ఇంత డ్యామేజ్ అవుతున్నాం, తెలంగాణలో కాంగ్రెస్ అధికారంలో ఉన్న కాంగ్రెస్ ఇంత డ్యామేజ్ కావడం ఏంది, ప్రజల్లో ఇట్లాంటి అభిప్రాయం రావడం ఏంది, ఇట్లాంటి అంశాల మీద ఫీడ్బ్యాక్ తీసుకొని ఆ ఫీడ్బ్యాక్ని హైకమాండ్కి ఇచ్చింది. ఇచ్చిన తర్వాత ఈ కాలింగ్ అనమాట. ఇచ్చిన తర్వాత వీళ్ళందరినీ పిలుచుకున్నారు. యాక్చువల్గా హైకమాండ్ ఫస్ట్ స్టార్టింగ్లోనే బట్టి విక్రమార్కను చెక్స్ అండ్ బ్యాలెన్స్ కోసం పెట్టారు. ఆయన కుల ప్రాతిపదికనో లేకపోతే సీనియరు జూనియరు ఆ ప్రాతిపదికనో డిప్యూటీ సీఎం చేయలేదు. ఆయనను రేవంత్ రెడ్డికి చెక్స్ అండ్ బ్యాలెన్స్ అంటే రేవంత్ రెడ్డి తీసుకున్న నిర్ణయాలు ఏవైతే ఉంటాయో, రేవంత్ రెడ్డి తీసుకున్న నిర్ణయాలు పార్టీకి కానీ, ప్రభుత్వానికి కానీ, ప్రజలకు కానీ వ్యతిరేకంగా ఉన్నప్పుడు అప్పుడు ఆయన దాన్ని చెక్ చేసుకోవాలి, తర్వాత బ్యాలెన్స్ కూడా చేయాలి. అంటే క్వశ్చన్ చేయాలి, అవసరమైతే ఇంటర్నల్ మీటింగ్లోనైనా క్వశ్చన్ చేయాలి, లేకపోతే ఆ విషయాన్ని హైకమాండ్ కానీ చేరవేయాలి. కానీ బట్టి విక్రమార్క 100% ఫెయిల్ అయిపోయాడు. తర్వాత మిగతా మినిస్టర్ కూడా అంతే, ఉత్తమ్ కుమార్ కూడా ఫెయిల్ అయిపోయాడు. ఆయన కూడా చెక్స్ అండ్ బ్యాలెన్స్ చేయాల్సిన బాధ్యత ఉంటుంది కదా పార్టీ సీనియర్ల పైన. అసలు పార్టీలో 10 సంవత్సరాలు కష్టపడ్డ కార్యకర్తల పరిస్థితి ఏంది, ఎక్కడి నుంచో అధికారం వచ్చిన తర్వాత వచ్చిన వాళ్ళకి మాత్రమే అందరం ఎట్లా దక్కుతున్నాయి, పదవులు ఎట్లా వస్తున్నాయి వాళ్ళకి, రేవంత్ రెడ్డి ఎవరనుకుంటే వాళ్ళకి మాత్రమే పదవులు వస్తున్నాయి ఎట్లా, ఇట్లాంటి అన్నిటి కూడా చెక్స్ అండ్ బ్యాలెన్స్ చేయాల్సిన బాధ్యత వీళ్ళ మీద ఉండే. కానీ వీళ్ళెవరు దాన్ని వినియోగించుకోలేదు. లొంగిపోయిన వీళ్ళందరూ లొంగిపోయి వాళ్ళ పనులేంది, మా పైసలేంది, మా పనులేంది, మేము అంటే వాళ్ళు సొంత ఎజెండాను అమలు చేస్తున్నారు. వాళ్ళందరూ చెక్స్ అండ్ బ్యాలెన్స్ ఫెయిల్ అయినప్పుడు ఏమవుతుంది, రేవంత్ రెడ్డి మోనలిజం పెరిగిపోయింది. రేవంత్ రెడ్డి ఏం చెప్తే అదే, రేవంత్ రెడ్డి ఏమనుకుంటే అదే, రేవంత్ రెడ్డి ఏం చేయాలనుకుంటే చేయగలుగుతున్నాడు. హైడ్రాన్ తీసుకొచ్చి పేదల ఇల్లు కూడా కొడుతున్నాడు, లేకపోతే మూసీ అనే పేరు మీద ఇంకా వేల మందిని నిరాశనం చేస్తా అంటున్నాడు, లేకపోతే అసలు ఆయన తీసుకునే నిర్ణయాలు, ప్రభుత్వం తీసుకుంటున్న ఆల్మోస్ట్ 99% నిర్ణయాలు మొత్తం కూడా తెలంగాణ ప్రజలు వ్యతిరేకిస్తున్నారు. తెలంగాణ ప్రజలకు వ్యతిరేక నిర్ణయాలు తీసుకుంటున్నారు. ప్రభుత్వం అన్న తర్వాత కొంచెం అక్కడక్కడ ప్రభుత్వం మీద వ్యతిరేకత వస్తుంది ప్రజల నుంచి. ఇల్లు కొలగొడతామంటే ఎవరు వచ్చి మా ఇల్లు కొలగొట్టమని చెప్పారు, వ్యతిరేకత వస్తుంది. కానీ ఇక్కడ పర్టికులర్గా కావాలని చేసినట్టుగా కనిపిస్తుంది. కావాలని ఏదో పార్టీకో ప్రభుత్వానికో తీవ్రమైన నష్టం జరిగే విధంగా, నష్టం చేకూర్చే విధంగా కావాలని ప్రజల్లో తీవ్రమైన వ్యతిరేకత వచ్చేటట్లు కావాలని చేసినట్టుగా కనిపిస్తుంది. మల్లికార్జున ఖర్గే ఒక మాట అన్నాడంట, వీరు ఇంకా చాలు, మీ వ్యవహారం అంతా చాలు, పార్టీని ప్రభుత్వాన్ని మొత్తం బస్టుబట్టి ఇచ్చేసిండ్రు, మీరు ఫెయిల్ అయిపోయారు మొత్తంలో, కాబట్టి ఇక్కడ నుంచి మేమే హ్యాండిల్ చేస్తాం, ఇంకా మేము చెప్పినట్టుగానే నడుచుకోవాలి ప్రతి ఒక్కరు, అంతేగాని ఎవరికి సొంత ఎజెండాను వాళ్ళు అమలు చేయదు. రీసెంట్గా ఈ జంజీ ఉద్యమం తర్వాత కేంద్ర మంత్రి రాజీనామా తర్వాత ఇక్కడ ఇందిరాగాంధీ స్టాచ్యూ దగ్గర ర్యాలీ తీసిన గుర్తుందా, ఆ పెద్ద బ్యానర్ పట్టుకొని, ఆ బ్యానర్ మీద రేవంత్ రెడ్డి ఫోటో ఒకటే ఉంటుంది. నేను పక్కన ఫోటో కూడా ప్లే చేస్తున్నా చూడండి, ఫోటో ఒకటే ఉంటుంది, రేవంత్ రెడ్డి ఫోటో ఒకటి మాత్రమే ఉంటుంది. యాక్చువల్గా కాంగ్రెస్ అంటే రేవంత్ రెడ్డి కాదు కదా, కాంగ్రెస్ అంటే సోనియా గాంధీ, రాహుల్ గాంధీ. అక్కడనేమో దేశవ్యాప్తంగా జంజీ ఉద్యమం
అసలు రాజీనామా చేసింది మా ఒత్తిడి వల్లనే అని రాహుల్ గాంధీ ప్రచారం చేసుకుంటుంటే ఇక్కడ పీసీ చివుడు అన్నాడు రాహుల్ గాంధీ వల్లనే కేంద్ర మంత్రి రాజీనామా చేసిందని. కానీ ఇక్కడ కాంగ్రెస్కి వచ్చే వరకు రేవంత్ రెడ్డి ఫోటో వేసుకొని అందరు పట్టుకొని తిరగాల్సి వచ్చింది. మరి అట్లాంటప్పుడు ఇక్కడ పార్టీ కూడా ఏం క్వశ్చన్ చేయలేకపోయింది కదా. కాబట్టి ఇక్కడ మేము హ్యాండిల్ చేస్తున్నాం అనే వర్డ్ చాలా కీలకమైన వర్డ్గా ఎందుకు చెప్తున్నానంటే మొత్తం మీనాక్షి నటరాజన్ హ్యాండిల్ చేయబోతుంది ముందు ఇంకా. ఇప్పటిదాకా ఆమెకు ఫుల్ పవర్స్ ఇచ్చినా కూడా హైకమాండ్ ఆమె కొంచెం బ్యాక్ డ్రాప్ అయింది. ఆమె స్టార్టింగ్లో వచ్చినప్పుడు ఉన్నంత ఫోర్స్గా పార్టీని కానీ ప్రభుత్వాన్ని హ్యాండిల్ చేయలేకపోయింది ఆమె కూడా. ఎందుకంటే మిగతా వాళ్ళు ఎవరు సహకరించే వాళ్ళు లేరు. అని మినిస్టర్లు మొత్తం రేవంత్ రెడ్డి వెనక తిరుగుతున్నారు. రేవంత్ ఏం చెప్తే అది దానికే కొడుతున్నారు. లేకపోతే మిగతా వాళ్ళందరూ కూడా రేవంత్ రెడ్డి ఏం చెప్తే అదే కరెక్ట్ అనే తట్లో వెళ్ళిపోయింది పార్టీ. అది కాంగ్రెస్ పార్టీలో నడవదు. వైఎస్ రాజశేఖర ఇలాంటి పవర్ఫుల్ లీడర్స్ ఉన్నప్పుడే పార్టీ ఒక ఏకచక్రాధిపత్యం మీద నడవలేదు. అట్లా రేవంత్ రెడ్డి మొనాలిజాన్ని కట్ చేసి పడేస్తే, ఆయన పవర్స్ని కట్ చేస్తే మిగతా మొత్తం సెట్ అవుతుంది. ఏమో దేనికైనా దారి తీయచ్చు. డిసెంబర్కు కరెక్ట్గా 3 years అవుతుంది గవర్నమెంట్. కర్ణాటకలో 3 yearsకు ముఖ్యమంత్రి మార్చారు. ఇక్కడ కూడా 3 years అవుతుంది. బహుశా అట్లా టైం దగ్గర పడుతుంది. కాబట్టి టైట్ చేస్తున్నారేమో అనిపిస్తుంది. దానికి అనుగుణంగా ఇప్పటికే పార్టీని మొత్తం హ్యాండిల్ చేసి పడేసినారు. పార్టీ మొత్తం ఇప్పుడు మీనాక్షి నటరాజన్ హోల్లోకి వచ్చింది. రేవంత్ రెడ్డి చెప్తేనే పార్టీ నడిచేది. ఆయన ముఖ్యమంత్రి అయిన తర్వాత హైకమాండ్ కూడా అంత ప్రియారిటీ ఇచ్చింది. రేవంత్ రెడ్డి ఏం చెప్తే అదే, రేవంత్ రెడ్డి ఏం రిపోర్ట్ ఇస్తే అదే, రేవంత్ రెడ్డి ఎవరైనా కంప్లైంట్ చేస్తే అదే. అసలు మంత్రులు పట్టించుకోవాలి హైకమాండ్ కొన్ని రోజులు, దాదాపు కొన్ని నెలలు, ఒక 7-8 నెలలు అసలు మినిస్టర్ల రిపోర్ట్లు పంపలేకపోయినారు. ఏంటంటే హైకమాండే జై రేవంత్ రెడ్డి అంటున్నప్పుడు మినిస్టర్లు మాత్రం ఏం చేస్తారు. కానీ ఆ తర్వాత మీనాక్షి నటరాజన్ వచ్చిన తర్వాత మొత్తం అందరినీ హ్యాండిల్ చేసి కొంత ఎమ్మెల్యేలందరినీ కూడా దారిలోకి తీసుకొచ్చుకొని పార్టీ ఫస్ట్, మిగతా అంతా నెక్స్ట్. వ్యక్తులు కాదు ఇక్కడ కావాల్సింది, పార్టీయే ఇంపార్టెంట్ అని వాళ్ళందరినీ కొంత దారిలోకి తీసుకొచ్చుకోగలిగినారు. ఎమ్మెల్యేలు ఇప్పుడు ఓపెన్గా మాట్లాడగలుగుతున్నారు, ఓపెన్గా ప్రశ్నించగలుగుతున్నారు. ఎమ్మెల్యేలు మాట్లాడగలుగుతున్నారు తప్ప మినిస్టర్లు మాట్లాడలేకపోతున్నారు. అసలు క్యాబినెట్లో ఏం చర్చ చేసినారు, క్యాబినెట్లో ఏం నిర్ణయం తీసుకున్నారు, ఇవన్నీ కూడా క్యాబినెట్లో మినిస్టర్లకు తెలుస్తుంది. కానీ మినిస్టర్లు అక్కడ ఉండి కూడా ఏం చేయలేకపోతున్నారు. కాబట్టి ఆ ప్రియారిటీని, రేవంత్ రెడ్డి ప్రియారిటీని తగ్గించే కార్యక్రమాలు ఆ లైన్ తీసుకున్నట్టుగా కనిపిస్తుంది. నేను మీటింగ్ జరుగుతున్న టైంలో కూడా రేవంత్ రెడ్డి ఏదో రిపోర్ట్ ఇచ్చే ప్రయత్నం చేసినట్ట. మల్లికార్జున ఖర్గే తీసుకోనికి నిరాకరించినట్ట. అవసరం లేదు మీ రిపోర్టు. రేవంత్ రెడ్డి ఇచ్చే రిపోర్ట్లు ఎట్లుంటాయంటే వాళ్ళ ఎమ్మెల్యేలే చెప్తారు, లేకపోతే వాళ్ళ పార్టీ సీనియర్ లీడర్లు చెప్తారు. ఆయన మొత్తం మినిస్టర్స్ మీద కంప్లైంట్ చేస్తారు. అవసరమైతే మీనాక్షి నటరాజన్ మీద కూడా కంప్లైంట్ చేస్తాడు. అంటే ఆయన ఏంటంటే మొత్తం నాదే నడవాలి అనేది ఆయన సిస్టమ్. ఇప్పటిదాకా కూడా నడిచింది. కానీ ఇప్పుడు మెల్లగా పార్టీని వీళ్ళ హ్యాండిల్లోకి తీసుకున్న తర్వాత, కాంగ్రెస్ పార్టీని మొత్తం హ్యాండిల్ చేసుకున్న తర్వాత అసలు గవర్నమెంట్లో ఏం జరుగుతుందో కూడా మీనాక్షి నటరాజన్ కాన్సన్ట్రేషన్ చేసిన తర్వాత ఆమె గవర్నమెంట్లో ఏం పది ఉండకపోవచ్చు. కానీ గవర్నమెంట్ తీసుకున్న నిర్ణయాలే పార్టీ మీద ప్రభావం చూపిస్తాయి. పార్టీ ఏం నిర్ణయం తీసుకోవు, ప్రజలకు సంబంధించి పార్టీకి సంబంధం లేదు. గవర్నమెంటే తీసుకున్న నిర్ణయాలే పార్టీ కూడా నెక్స్ట్ గెలవాలా గెలవకూడదా, అసలు పార్టీ 30 years ప్రజలు ఓట్లు వేస్తారా ఓట్లు వేయరా, ఇట్లాంటి చాలా అంశాలు దాని మీద డిపెండ్ అయి ఉంటాయి. కాబట్టి బహుశా ఆయన ఇచ్చిన రిపోర్ట్ని తీసుకొని కూడా వాళ్ళు ఇష్టపడలేదు. కానీ ఇట్లా ఓవరాల్గా చూస్తే రేవంత్ తోక కట్ చేసేందుకు ప్లాన్ చేసినట్టుగా కనిపిస్తుంది. రేవంత్ తోక కట్ చేయడం అంటే అసలు ఇక్కడ రేవంత్ రెడ్డి ఎక్కువ కాదు, మిగతా వాళ్ళు తక్కువ కాదు. కొంత పీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ లాస్ట్ ఒక 2-3 months నుంచి ఆయన ఇండివిజువల్గా వ్యవహరిస్తున్నాడు. రేవంత్ రెడ్డితో సంబంధం లేకుండా, రేవంత్ రెడ్డి నిర్ణయాలతో సంబంధం లేకుండా కొంచెం నిలబడ్డాడు. అంతకుముందు అయితే మొత్తం రేవంత్ రెడ్డి ఏం చెప్తే అదే వినేవాడు. కానీ మీనాక్షి నటరాజన్ ఎప్పుడైతే వీళ్ళందరినీ పిలిచి 1-to-1 మీటింగ్లు పెట్టిందో, ఎప్పుడైతే పార్టీ వేరు ప్రభుత్వం వేరు కానీ హ్యాండిల్ చేసింది మాత్రం పీసీ చీఫ్ అని చెప్పిన తర్వాత మహేష్ కుమార్ గౌడ్ కొంత దారికి వచ్చిండు. ఆయన వచ్చి కొంచెం రేవంత్ రెడ్డిది తీసుకునే నిర్ణయాలలో ఆయన ఇన్వాల్వ్మెంట్ తగ్గింది. సేమ్ టైం హైకమాండ్కి రిపోర్ట్స్ పంపిస్తున్నాడు. ఆయన ఇక్కడ జరిగే పరిణామాలు ఏంది, ఇక్కడ జరుగుతున్న కార్యక్రమాలు ఏంది, అసలు రేవంత్ రెడ్డి ఏం చేస్తున్నాడు, రేవంత్ రెడ్డి తీసుకున్న నిర్ణయాల ప్రభావం ఎట్లా ఉంటుంది, ఇట్లాంటి అన్ని అంశాల మీద హైకమాండ్కు డైరెక్ట్గా పీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ రిపోర్ట్ పంపించే ప్రయత్నాలు జరిగినాయి, చాలా వరకు పంపించాను. అందుకే కదా ఆయన మీద వార్తలు ఇప్పించింది టీవీ ఛానల్లో. ఆయన వేస్ట్ అని, ఆయన డిజాస్టర్ అని చెప్పి వార్తలు ఇప్పిన కారణం కూడా, ప్రధానమైన కారణం ఇదే. సరే రేపు ఇంకొక మీటింగ్ ఉంది, కోనేషన్ మీటింగ్. బహుశా రాహుల్ గాంధీ వాళ్ళతో మీటింగ్ అవుతారేమో. వాళ్ళు బిజీగా ఉన్నారు అక్కడ, మొత్తం పార్లమెంట్ నడుస్తుంది, అంతా కథ నడుస్తుంది కదా, అక్కడ బిజీగా ఉన్నారు. బట్ తెలంగాణ మీద మాత్రం ఏఐసీసీ కాన్సన్ట్రేషన్ చేసింది. ఇక్కడ ఒక ప్రక్షాళన చేయడం అంటే మళ్ళీ రేవంత్ రెడ్డిని దింపేయడమే. మరి ఆ టైం కూడా వస్తుందేమో చెప్పలేము. కాంగ్రెస్లో నిర్ణయాలు అనేది రాత్రి తీసుకుంటారు. మొత్తం 3 నెలలకెళ్ళో 6 నెలలకెళ్ళో మొత్తం స్లోగన్స్ తీసుకుంటా పనిచేయరు వాళ్ళు. ఒక రోజు నిర్ణయం తీసుకుంటారు, ఓ రాత్రి ఓపెన్ చేస్తారు, ఆ తెల్లారికల్లా క్లోజ్ చేస్తారు ఆ నిర్ణయాన్ని. అట్లాంటి సిచ్యువేషన్ కాంగ్రెస్లో చాలాసార్లు మనం చూసినాం. వైఎస్ రాజశేఖర్ ఉన్నప్పుడు కానీ, కిరణ్ కుమార్ రెడ్డి, రోజయ్య ముఖ్యమంత్రి ఉన్నప్పుడు. కాబట్టి అంత ఈజీగా తీసుకునే అవకాశాలు లేవు. ఇక్కడ ఏం జరుగుతుంది నెక్స్ట్ తెలుస్తుంది మనకు. కానీ రేవంత్ రెడ్డి పవర్స్ కట్ చేసే ప్రయత్నాలు మాత్రం క్లియర్గా కనబడుతున్నాయి. రేవంత్ రెడ్డి ఎక్కువ కాదు, మిగతా వాళ్ళు తక్కువ కాదు, మీరందరూ ఒకటే. కానీ మీ అందరిని హ్యాండిల్ చేసేది మేమే, హైకమాండ్ మేము హ్యాండిల్ చేస్తాం. వాళ్ళు ఎక్కువ రాష్ట్రాల్లో కూడా అధికారంలో లేరు కదా, జస్ట్
మూడు స్టేట్లు కేరళ, కర్ణాటక, తెలంగాణ. మిగతా తమిళనాడులో ఉన్న పార్ట్ ఆఫ్ ద గవర్నమెంట్ తప్ప వాళ్ళ గవర్నమెంట్ కాదు. కానీ మళ్ళీ తెలంగాణలో కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చే వాతావరణం మొత్తం చెడిపోయింది. మళ్ళీ కాంగ్రెస్ ఎప్పుడొస్తుందో కూడా చెప్పలేని సిచ్యువేషన్ క్రియేట్ అయింది. కాబట్టి బహుశా ఏం చేశారనేది చూడాలి మనం కూడా. రేవంత్ రెడ్డి పవర్స్ కట్ చేయడం అంటే ఉత్తగా రేవంత్ రెడ్డి మాట వినొద్దనో లేకపోతే మేము చూసుకుంటామనో అంతవరకేనా, లేకపోతే ఇంకేమైనా సీరియస్ నిర్ణయాలు తీసుకుంటారనేది ముందు మనకు తెలుస్తుంది. ప్లీజ్ సబ్స్క్రైబ్.